చెప్తాడు. The fourth one, నాలుగోది ఏమిటంటే, God has determined all my boundaries. దేవుడు నా సరిహద్దులను ఇప్పటికే నిర్ణయించాడు. So I will be perfectly content at all times. కనుక ఎప్పుడు కూడా దేవుడు నిర్ణయించినటువంటి సరిహద్దుల్లో ఎప్పుడు సంతృప్తి కలిగి ఉండాలి. See Acts chapter 17 verse 26. అపోస్తల కార్యములు 17:26. Acts of the Apostles chapter 17 and verse 26. అపోస్తల కార్యములు 17:26. It says, God has determined the appointed times and boundaries of the habitation of all mankind. సర్వ మానవ జాతి నిమిత్తమై దేవుడు సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవలాడి కనుగొందిరేమో అని తను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలములను వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచెను. That means he's drawn a boundary around us. అంటే మన చుట్టూ కూడా పొలిమేరలో సరిహద్దులు పెట్టాడు. He decided that. దాన్ని ఆయన నిర్ణయించాడు. He decided you should be born in India. నీవు భారతదేశంలో జన్మించాలని దేవుడు ముందే నిర్ణయించాడు. That is God's decision. అది దేవుని నిర్ణయం అది. And he decided that you should be born at this time. ఈ సమయంలో నీవు పుట్టాలి అని అది కూడా దేవుడు నిర్ణయించాడు. There is a boundary God has drawn around us in many areas. అనేకమైనటువంటి మన జీవిత ప్రాంతాల్లో ప్రభు పొలిమేరలు నిర్ణయించాడు. For example, ఉదాహరణ చూడండి. how much your monthly salary should be. నీకు నెలసరి జీతం ఎంత ఉండాలి అనేది కూడా దేవుడు ముందే నిర్ణయించాడు. Who has drawn that circle? ఎవరు ఆ వృత్తాన్ని ఎవరు గీశారు? God has drawn a circle around you. దేవుడు మీ చుట్టూ ఒక వృత్తం గీశాడు. Your salary will be 8,000 rupees a month. నీ జీతము నెలకు 8,000 రూపాయలు అని దేవుడు ముందే నిర్ణయించాడు. God has drawn it. దేవుడే దాన్ని నిర్ణయించాడు. Another person, ఇంకొక ఆయనకి God has drawn a big circle. Your salary will be 50,000 rupees a ఆయన ఇంకో month. పెద్ద వృత్తం గీశాడు. నీ నెలకి జీతం 50,000 రూపాయలు. Don't envy him. ఆయన చూసి మీరు అసూయ పడొద్దు. You say, Lord, you have determined my boundaries. ఓ ప్రభా, నా పొలిమేరలో ఎంత ఉండాలో నీవే So నిర్ణయించు. I will be content inside this boundary. కనుక నాకున్నటువంటి పొలిమేరల్లో నేను ఎల్లప్పుడూ తృప్తి కలిగి ఉంటాను. When my wife and I got married, నేను నా భార్య వివాహం అయినప్పుడు I had given up my earthly job. ఈ భూ సంబంధమైనటువంటి ఉద్యోగాన్ని వదిలేశాను. When I was in the Navy, I was getting more than 1,000 rupees a month. అప్పుడు 1,000 rupees a month. నేను అప్పుడు నౌకాదళంలో పనిచేసినప్పుడు అప్పుడు నా జీతం నెలకి 1,000 రూపాయలు ఉండేది. But that is about 50 years ago, so 1,000 rupees was a lot of money those days. అది ఎప్పుడు 50 సంవత్సరాల కిందట. అప్పుడు 1,000 రూపాయలు అంటే చాలా పెద్ద మొత్తం అని. It was something like 40,000-50,000 today. అది ఈ రోజుల్లో ఒక 40,000-50,000 రూపాయలు విలువ. It was a lot of money. అది ఎంతో అధికమైన డబ్బు. And then I gave up my job. తర్వాత నా ఉద్యోగాన్ని వదిలేశాను. And I got married and I was serving the Lord. అప్పుడు వివాహం చేసుకుని ప్రభువుని సేవ చేస్తున్నాను. Then my salary, what my gifts and all I got was 150 rupees a month. అప్పుడు నా జీతం అంటే నాకు ఏదో కొంచెం కానుకలు అవి ఇచ్చినది వచ్చింది 150 రూపాయలు నెలకి. For about 2.5 years it was like that. ఒక 2.5 సంవత్సరాల వరకు ఇలాగే. After our marriage. మా పెళ్ళైన తర్వాత 2.5 సంవత్సరాల వరకు ఇలా So ఉంది. from 1,000 it came to 150. కనుక 1,000 రూపాయల దగ్గర నుంచి కిందకు వచ్చింది 150 రూపాయలకు వచ్చింది. That big circle suddenly became very small. దేవుడు ఏర్పరిచిన పొలిమేర పెద్ద వృత్తం చిన్నదైపోయింది. I said, I will stay inside this boundary. నేను అన్నాను, నేను ఈ పొలిమేరలోనే ఉంటాను. I will never borrow. నేను ఎప్పుడు అప్పు చేయను. I'll be happy with what God gives me. దేవుడు నాకు ఏమి ఇస్తాడో దానిలో తృప్తిగా ఉంటాను. If I can't buy something, I won't buy it. ఒకవేళ నేను ఏదైనా కొనలేకపోతే ఇంక కొనను, ఆగిపోతాను. And I thank God my wife never asked me to buy sari or anything for her. నేను దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. నా భార్య ఆవిడకి ఏదో చీరలు కావాలి అది కావాలని ఆవిడ ఎప్పుడూ ఏం అడగలేదు. She asked me also, I'd have said, sorry, I can't get it. ఒకవేళ ఆవిడ అడుగుంటున్నా కానీ క్షమించిన చేయలేని అని ఉండేవాడిని. But she never asked me. కానీ ఆవిడ ఎప్పుడు అడగలేదు. We were a very small circle. మాకు చాలా చిన్న వృత్తం. Then after 2.5 years, 2.5 సంవత్సరాలు అయిన తర్వాత he expanded it a little. అది కొంచెం పెద్దదైంది. I got about 700 rupees a month. అది ఇంచుమించు నెలకి 700 రూపాయలు వచ్చింది. That was little better. తర్వాత కొంచెం మెరుగైంది పరిస్థితి. See, God sees our need. I had one child. మరి అప్పుడు మాకు ఒక బిడ్డ పుట్టడం జరిగింది. Then I had 2 children. తర్వాత 2 పిల్లలు. So I have a father in heaven. పరలోకంలో నా తండ్రి ఉన్నాడు. He sees our need and he keeps on increasing according to our need. మా అక్కర్ను చూసి మా అక్కర కొలిదిగా ఆయన పొలిమేరలో కొంచెం పెంచుతున్నాడు. I decided I will never tell anybody in the world my need. నేను తీర్మానం చేసుకున్నాను, నాకున్న అక్కర్లు ప్రపంచంలో ఎవ్వరికి చెప్పను. Even when I have nothing, I will pretend as if I've got plenty. నాకు ఏమీ లేకపోయినా గానీ నాకు చాలా ఉన్నట్టుగానే ఉంటానంతే.
So that I don't become like a beggar, like many preachers are like beggars. తద్వారా నేను భిక్షగాని మాదిరిగా ఉన్నాను. చాలా మంది బోధకులు భిక్షగాళ్ళ మాదిరిగా అడుగుతుంటారు అస్తమానం. And now I have been married for nearly 45 years. ఇప్పుడు 45 సంవత్సరాలు అయింది మాకు వివాహం అయి. Today God has made a big circle around me. ఈ దినాన నా చుట్టూ వృత్తాన్ని దేవుడు చాలా పెద్దది చేశాడు. But I don't find my joy in the how much money I have. అయితే నాకు ఎంత డబ్బు ఉందనే దానిలో లేదు నా సంతోషం. My joy is in the fact that I am absolutely content whatever I have. నాకున్న సంతోషం అంతా ఏమిటంటే నాకు ఏముంటే దానిలో సంపూర్ణమైన సంతృప్తి ఉంది, అదే నా సంతోషం. Tomorrow if God reduces the circle again and becomes small, రేపటి దినాన మళ్ళా దేవుడు మా పొలిమేరలను కుదించేసి తక్కువ చేసి చిన్నది చేసేస్తే I will be content again. రేపు కూడా తృప్తిగా ఉంటాను. So this is what we must believe and confess. ఇదే మనం విశ్వసించాలి, ఒప్పుకోవాలి. It is God who has determined this boundary around me. నా చుట్టూ ఉన్నటువంటి పొలిమేరలను దేవుడే ఏర్పరిచాడు. So I will be content. గనుక నేను ఎప్పుడు తృప్తిగా ఉంటాను. See Hebrews chapter 13. హెబ్రీయులకు రాసిన పత్రిక 13. Chapter 13 and verse 5. 13 హెబ్రీ 13:5. It says, let your character be free from the love of money, be content with what you have, because he has said, I'll never desert you nor forsake you. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా. That's a wonderful verse. ఇది ఎంత అద్భుతకరమైన వాక్యం అది. That God says he'll never desert us or forsake us. మరి దేవుడు అంటున్నాడు ఆయన ఎప్పుడు మనల్ని విడువను ఎడబాయను అంటున్నాడు. So if God is there in that circle, it doesn't matter how small the circle is. కనుక దేవుడు మనతో ఉంటే మన చుట్టూ ఉన్న పొలిమేర ఎంత చిన్నదైనా మనకేం పర్వాలేదు. As I said, when I got married, my circle was very small. నేను చెప్పాను కదా మాకు పెళ్ళైనప్పుడు మా చుట్టూ ఉన్న పొలిమేర మా వృత్తం చాలా చిన్నది. Because I was a full-time worker and I was working with very poor people in the villages. నేను పూర్తి సమయం సేవకు సమర్పించుకునే ఆయా గ్రామాల్లో చాలా పేద పరిస్థితుల్లో ఉన్న ప్రజల మధ్యలో సేవ చేస్తూ ఉండేవాడిని. Even though my circle was only 150 rupees, అప్పుడు నా చుట్టూ ఉన్నటువంటి వృత్తం నాకు ఉన్నటువంటి ఆదాయం 150 రూపాయలు. God was there. God was there. దేవుడు అక్కడ ఉన్నాడు దానిలో. I did not even have money to rent a house. కనుక నేను ఒక ఇంటిని అద్దెకి తీసుకోవడానికి కూడా నాకు డబ్బు గురించి నేను ఏం చెప్పక్కర్లేదు. I had to stay with one room of my father's house. మా నాన్నగారి ఇంట్లో ఒక గదిలో ఉండేవాడు. It's not easy, but I said, Lord, if that is what you have drawn around me, I am happy. అది అంత సులువైంది కాదు ఒక్క గదిలో కుటుంబం ఉండాలంటే. కానీ ప్రభువా నువ్వు అది ఇస్తే నేను దానిలోనే ఉంటాను అన్నాను. I said, I will not complain. నేనేం ఫిర్యాదు చేయను. I will not go outside the circle to borrow money. మరి దేవుడు నియమించిన వృత్తానికి బయటికి వెళ్ళి నేను అప్పు తీసుకుని ఎవరి దగ్గర I will be content there. నేను అక్కడే తృప్తిగా ఉంటాను. And God taught me so many lessons in that small circle that I could never have learned in a big circle. ఆ చిన్న వృత్తంలో ఉన్నప్పుడు దేవుడు నాకు ఎన్ని పాఠాలు నేర్పించాడంటే ఒకవేళ నా వృత్తం చాలా పెద్దదై ఉండి పొలిమేరలు ఎక్కువ ఉంటే ఆ పాఠాలు నేర్చుకుని ఉండేవాడిని కాదేమో. When I was in the Navy, I had a big circle. నేను నేవీలో పనిచేస్తున్నప్పుడు చాలా పెద్ద పొలిమేరలు. I could not learn the lessons that I learned in this small circle. చిన్న వృత్తంలో ఉన్నప్పుడు నేర్చుకున్నటువంటి పాఠాలు పెద్ద పొలిమేరలో ఉంటే నేర్చుకునేవాడు కాదు. In poverty, you can learn lessons that you can never learn when you're wealthy. మీరు ఐశ్వర్యంలో ఉన్న దానికంటే పేదరికంలో ఉన్నప్పుడే విలువైన పాఠాలు నేర్చుకుంటారు. So remember the fourth thing, God has determined my boundaries, so I will always be content. ఈ నాలుగో సంగతి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు నా పొలిమేరలను ఏర్పాటు చేశాడు కనుక నేను ఎల్లప్పుడూ దానిలో తృప్తిగా ఉంటాను.